హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈ వీడియోలో ఛాలెంజ్ 3ని సాల్వ్ చేసి చూపిస్తానండి. సో ఛాలెంజ్ 3లో పాయింట్స్ వచ్చేసరికి ఆ లిస్ట్ ఆఫ్ బుక్స్ని డేటా క్రియేట్ చేసుకోవాలండి. అలాగే ప్రతి బుక్కి టైటిల్ ఉండాలి, ఆథర్ ఉండాలి, స్టేటస్ ఉండాలండి. ఓకే, సో అలాగే నేను ఇక్కడ క్రియేట్ చేసి పెట్టానండి, ఇదిగోండి. ఓకే, సో ఇక్కడ టాస్క్ వచ్చేసరికి మనం అవైలబుల్ బుక్స్ మాత్రమే ప్రింట్ చేయాలి. అలాగే ఒక అవైలబుల్ బుక్ యొక్క స్టేటస్ను కూడా అప్డేట్ చేయగలగాలి. 2 టాస్క్లు ఉన్నాయండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ హింట్ ఒకటి ఇచ్చాను మీకు, ఇలాగా క్రియేట్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది అని. ఆప్షన్ 1 అని ప్రింట్ ఆల్ బుక్స్ అని, ఆప్షన్ 2 అంటే అప్డేట్ ది స్టేటస్ అని, ఆప్షన్ 3 అంటే అప్లికేషన్ ఎగ్జిట్ అయ్యేలాగా. సో నేను ఇలా క్రియేట్ చేసి చూపిస్తానండి మీకు. అయితే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ముందుగా ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తానండి. ఆ ఫంక్షన్ని కాల్ చేస్తే మనకి బుక్స్ అన్నీ కూడా అవైలబుల్ బుక్స్ మాత్రమే చూపించేలాగా ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తానండి. ఓకే, సో నేను ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను, డెఫ్ షో ఆల్ బుక్స్. ఓకే, సో ఇక్కడ ఫర్ లూప్ యూస్ చేద్దాము. సో లిస్ట్లోకి వెళ్ళాలి కాబట్టి మనం ఫర్ బుక్ ఇన్ బుక్స్. ఓకే, సో ఇక్కడ కండిషన్ ఏం రాయాలి అంటే స్టేటస్ అవైలబుల్ అయితేనే, లేకపోతే కాదు. ఓకే, సో ఇఫ్ బుక్ స్టేటస్ = అవైలబుల్ అయితేనే. ఓకే, సో అప్పుడు ప్రింట్ చేయాల్సింది ఏంటి, బుక్ టైటిల్. ఓకే, బుక్ టైటిల్. నెక్స్ట్ ప్రింట్ చేయాల్సింది బుక్ యొక్క ఆథర్. ఓకే, సో కొంచెం నీట్గా ప్రింట్ అయ్యేలాగా ఇక్కడ ఫార్మాట్ చేద్దాము. ఓకే, సో బుక్ టైటిల్ అనే ఒక టైటిల్ పెడుతున్నాను. సో దీనికి కూడా బుక్ ఆథర్. ఓకే, సో ఇప్పుడు బుక్ ఆథరు, బుక్ టైటిల్ 2 కూడా మనం ఈ ఫంక్షన్ రన్ చేస్తే ప్రింట్ అయిపోతాయి. ఒకసారి రన్ చేసి చూద్దాము మనకి. ఓకే, b ఓకే షో ఆల్ బుక్స్ అనే ఫంక్షన్ రన్ చేద్దాము. బీని ప్రింట్ చేద్దాం. సేవ్. ఎస్, ఇదిగోండి బుక్స్ అన్నీ కూడా ప్రింట్ అయిపోయినాయి. సో కొంచెం పెద్ద చేస్తానండి. ఓకే, రైట్. చూడండి ఇక్కడ బుక్స్ అన్నీ కూడా ప్రింట్ అయిపోయినాయి. బుక్ ఆథరు, బుక్ టైటిల్, బుక్ ఆథరు, బుక్ టైటిల్ అన్నీ కూడా వచ్చేసినాయి. ఓకే, సో ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేస్తున్నాను, అంటే క్లోజ్ చేసేస్తున్నాను, నాట్ డిలీట్. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్ని క్రియేట్ చేద్దామండి. సో ఇప్పుడు మనకి షో ఆల్ బుక్స్ అనేవి ఇందులో వచ్చేసినాయి. అయితే ఇక్కడ ఇంకొక చిన్న కండిషన్ మనం ఆలోచించాలండి. ఎప్పుడైనా సరే మనం ఒక డేటా ఏదైనా సరే ఇలా ఫంక్షన్స్ రాస్తాం అనుకో, ఒక డేటా బేస్ చేసుకొని. ఓకే, సో ఇక్కడ డేటా ఉంటే ఓకే, డేటా లేకపోతే అని కూడా ఆలోచించాలండి. ఓకే, సో ఇన్ కేస్ ఈ డేటా లేదనుకోండి, ఈ ఫంక్షన్ రన్ చేస్తున్నాం అనుకో, ఏం జరుగుద్ది, క్రాష్ అయిపోతుంది. సో అలాంటి సందర్భాలు కూడా, సో ఎప్పుడు ముందు లేదు అని అనుకుని తర్వాత ఉన్నదానికి రాయాలి, లేకపోతే ఏం జరగాలి అని ఆలోచించుకుని తర్వాత ఉన్నదాని గురించి రాయాలండి. ఓకే, సో ఇప్పుడు లేకపోతే ఏం జరగాలి అనే దానికి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక ఫ్లాగ్ క్రియేట్ చేస్తానండి, ఫౌండ్ = ఫాల్స్. సో ముందు లేవనే అనుకుంటున్నాను. ఓకే, సో తర్వాత ఫర్ లూప్ రన్ చేసిన తర్వాత ఉన్నాయి. సో ఉన్నాయి కాబట్టి ఆ ఫౌండ్ అనే ఫ్లాగ్ని ట్రూ చేసేస్తాను. ఓకే, సో ఫౌండ్ అనే ఫ్లాగ్ని ట్రూ చేస్తానండి. సో ఇఫ్ నాట్ ఫౌండ్, సో ఫౌండ్ అని ఇప్పుడు దొరకకపోతే, అంటే ఇక్కడ అవైలబుల్ బుక్స్ అవైలబుల్ లేకపోతే, సో ఒక ఎర్రర్ మెసేజ్ని ప్రింట్ చేస్తామండి. ఇఫ్ నాట్ ఫౌండ్ అని చెప్పి ప్రింట్ నో బుక్స్ అవైలబుల్. ఓకే, సో ఇలా మెసేజ్ ఇస్తాం, అంటే బుక్స్
డేటాలో లేకపోతే సో ఇది ఎప్పుడు ఆలోచించాలి. ప్రతి ఫంక్షన్ రాస్తున్నాం అంటే మనం ఖచ్చితంగా ముందు లేదు అనుకుని, లేకపోతే యూజర్ మిస్టేక్ చేస్తాడని అనుకుని క్రియేట్ చేసుకోవాలండి. ఓకే, సో ఇప్పుడు ఈ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది. మనకి ప్రింట్ కూడా బుక్స్ ప్రింట్ అయిపోయినాయి, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఫంక్షన్ రాద్దామండి. సెకండ్ ఫంక్షన్ వచ్చేసరికి అప్డేట్ ది స్టేటస్. ఓకే, సో బుక్ స్టేటస్ అప్డేట్ అని రాద్దాము. డెఫ్ బుక్ అండర్స్కోర్ స్టేటస్ అండర్స్కోర్ అప్డేట్. ఓకే, ఫంక్షన్ నేమ్ అండి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ డేటాలో ఒక యూనిక్ ఫీల్డ్ తీసుకోవాలండి. యూనిక్ కీ, నాట్ ఫీల్డ్, యూనిక్ కీ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఇచ్చిన డేటా ఏదైతే ఉందో టైటిల్, ఆథరు, స్టేటస్ మూడే ఉన్నాయి. సో ఇందులో యూనిక్గా ఉండేది టైటిల్. ఎందుకంటే ఆథర్ అనేది సమ్టైమ్స్ ఎలా ఉంటుంది అంటే ఒక 2 బుక్స్ ఒకే ఆథర్ రాసేయచ్చు. కాబట్టి సో టైటిల్ అనేది యూనిక్గా ఉంటుంది. సో వేరే డేటా ఏదైనా ఉందనుకోండి, ఒకవేళ బుక్ యొక్క ఐడి ఉందనుకోండి, అది యూనిక్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఉన్న డేటా అయితే మనకి టైటిల్ మాత్రమే యూనిక్. సో టైటిల్ని బేస్ చేసుకుని మన స్టేటస్ని అప్డేట్ చేయాలండి. సో టైటిల్ని ముందు యూజర్ని ఎంటర్ చేయమని చెప్పి అడగాలి కాబట్టి ఒక ఇన్పుట్ బాక్స్ని క్రియేట్ చేయాలి. ఓకే, సో బుక్ అండర్స్కోర్ టైటిల్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ బుక్ టైటిల్. సో బుక్ టైటిల్ని యూజర్ని ఎంటర్ చేయమని చెప్పి అడిగాము. సో యూజరు తనకు నచ్చినట్టు ఎంటర్ చేస్తాడు. సమ్టైమ్స్ క్యాపిటల్ లెటర్స్, సమ్టైమ్స్ స్మాల్ లెటర్స్, లేకపోతే సమ్టైమ్స్ స్పేసెస్ కూడా ఇవ్వచ్చు. సో అవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకుని కంపేర్ చేయాలండి. సో కన్సిడర్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మనం రాసిన ఫంక్షను కరెక్ట్గా వర్క్ అవుతుంది. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్పేసెస్ ఏవైతే ఉంటాయో అవి రిమూవ్ చేసేస్తున్నాను. ఫస్ట్ అతను ఎంటర్ చేసిన టైటిల్ ఏదైతే ఉంటుందో ఆ స్పేసెస్ని రిమూవ్ చేసేస్తున్నానండి. ఓకే, సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్ లూప్ రాసుకోవాలి. అంటే మనం ఇప్పుడు ఏదైతే ఎంటర్ చేస్తున్నాడో ఆ టైటిల్ని డేటాతో కంపేర్ చేయాలి. ఓకే, సో బుక్ ఇన్ బుక్స్. ఓకే, సో ఇఫ్ బుక్ టైటిల్ ఏదైతే టైటిల్ ఉంటుందో దాన్ని లోయర్ కేసులో కన్వర్ట్ చేయాలండి. ఎందుకంటే కంపేర్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, సో పర్ఫెక్ట్గా కంపేర్ అవుతుంది. ఈక్వల్ టు మనం ఎంటర్ చేసిన యూజర్ ఎంటర్ చేసిన టైటిల్ కూడా లోయర్ కేసెస్లోకి కంపేర్ చేయాలి. ఓకే, సో 2 కంపేర్ అయిన తర్వాత నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ఎంటర్ చేసిన టైటిల్ స్టేటస్ అవైలబుల్ ఉందా లేదా. అంటే ఇష్యూడ్ స్టేటస్ ఉన్న బుక్ని ఎంటర్ చేస్తే మనం దాన్ని మళ్ళీ అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు కదండి. సో దాన్ని కూడా కండిషన్ రాసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను అవైలబుల్ ఉన్నది మాత్రమే అప్డేట్ చేయాలి అని రాయాలి కాబట్టి సో ఆ బుక్ అవైలబుల్ స్టేటస్ ఉందా లేదా అని ఫస్ట్ చెక్ చేయాలండి. ఓకే, సో మళ్ళీ ఇఫ్ కండిషన్, ఇఫ్ బుక్ స్టేటస్, సో ఏదైతే ఎంటర్ చేశాడో అది ఈక్వల్ టు అవైలబుల్లా కాదా. ఓకే, సో ఇది కాపీ చేసుకుందాం. మళ్ళీ ఎంటర్ చేస్తే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి తప్పులు ఎంటర్ చేసిన. ఓకే, సో అయిన తర్వాత ఒకవేళ కరెక్ట్ అయితే అవైలబుల్గా ఉంటే అప్పుడు మనం ఆ స్టేటస్ని ఇష్యూడ్ కింద చేంజ్ చేయాలన్నమాట. సో ఇష్యూడ్ కింద చేంజ్ చేయాలంటే బుక్ స్టేటస్, సో ఇక్కడ ఈక్వల్ టు అని పెట్టి ఇష్యూడ్ అని రాస్తే అప్డేట్ అయిపోద్ది. ఓకే, సో అప్డేట్ అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోవాలి. అంటే మనకి ఈ లూప్ ఇక్కడ వరకు ఈ లూప్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సో ఆ లూప్ కంప్లీట్ అయింది కదా, అప్పుడు మనకి రిటర్న్ అయిపోవాలన్నమాట. సో అక్కడికి రిటర్న్ అయిపోతుందండి. ఓకే, సో మీకు ఇప్పుడు చెప్పాను కదండి, ఆల్రెడీ ఇష్యూడ్ ఉంటే ఆ బుక్ను కూడా మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఓన్లీ అవైలబుల్ బుక్ ఉన్నవి మాత్రమే ఇష్యూడ్ కింద కన్వర్ట్ చేయాలన్నాం. ఒకవేళ మనం ఎంటర్ చేసిన బుక్ ఇష్యూడ్ అయితే సో దాన్ని కూడా కన్సిడర్ చేసుకుని మనం ఫంక్షన్ రాసుకోవాలండి. కాబట్టి ఇక్కడ ఎల్స్ ఓకే ప్రింట్ అంటే ఇష్యూ ఆల్రెడీ ఇష్యూ ఉండుంటే అందులో సో ప్రింట్ ఇక బుక్ టైటిల్ ఈజ్ ఆల్రెడీ ఇష్యూడ్. ఓకే, సో ఇలా ఒక మెసేజ్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనిస్తే దీన్ని కూడా రిటర్న్ చేయాలండి. ఎందుకు రిటర్న్ చేయాలి అని అంటే సో వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత రిటర్న్ చేయాలండి. సో రిటర్న్ చేస్తేనే మనకి ఆ లూప్ కంప్లీట్ అవుతుంది, లేకపోతే కంప్లీట్ అవుతుందండి. ఈ ఫర్ లూప్లోకి వచ్చి మనం ఇఫ్ కండిషన్తో వచ్చాం కదండి, ఈ లూప్ కంప్లీట్ అవ్వాలి అని అంటే మనం రిటర్న్ చేయాలి. ఓకే, సో రిటర్న్ అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్లీగా ఈ బుక్ టైటిల్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను,
ఈ బుక్ టైటిల్ ఎంటర్ చేసిన టైటిల్ లేదనుకోండి, సో ఇప్పుడు దాకా ఉంది అనుకుని ఈ కోడ్ అంతా రాసాం, లేకపోతే సో అప్పుడు కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి. సో ఆ మెసేజ్ ఎక్కడ ఇవ్వాలి? ఇక్కడ ఈ ఫర్ లూప్ లెవెల్లో ఇవ్వాలి. అంటే ఫర్ లూప్ ఎప్పుడు వెళ్ళాలి అంటే ఆ టైటిల్ ఎంటర్ చేసిన వెంటనే ఈ ఫర్ లూప్లో ఉంటే ఓకే, లేకపోతే ఇక్కడ బయటకు వచ్చేసి ఇక్కడ మనం ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాసుకుంటాం, నో బుక్ ఫౌండ్ విత్ ద టైటిల్. ఓకే, సో కావాలంటే ఫార్మాట్ చేసుకుని ఈ టైటిల్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, సో దీన్ని ఖచ్చితంగా మీకు ఇందాక చెప్పినట్టుగా నేను ప్రతి ఫంక్షన్ రాసుకున్నప్పుడు ముందు లేదని అనుకుని ఇంప్లిమెంట్ చేసుకోవాలి, తర్వాత ఉన్నదానికి ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను నేను చెప్పేది. సో మీకు అర్థం అవ్వాలని ఈజీ లాంగ్వేజ్లో చెప్పడానికి ప్రయత్నిస్తున్నానండి. ఓకే, సో ఇప్పుడు మనం 2 ఫంక్షన్స్ని క్రియేట్ చేసి పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఫైనల్గా నేను ఇప్పుడు హింట్ ఇచ్చాను కదండి, ఒక హింటు. ఆ హింట్ ప్రకారంగా అసలు ముందు ఇది అప్డేట్ అవుతుందో లేదో కూడా చెక్ చేద్దాం ఒకసారి ఈ ఫంక్షన్ని, దాన్ని ఇంప్లిమెంట్ చేసే ముందు. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే బి అని ఇచ్చి ఒకటి ఈక్వల్ టు ఈ ఫంక్షన్ కాల్ చేస్తానండి, బుక్ స్టేటస్ అప్డేట్ని. ఓకే, సో డైరెక్ట్ కాల్ చేద్దాం, అసలు వేరియబుల్ ఇవ్వద్దు. సేవ్ చేస్తున్నాను, ఎంటర్ చేశాను. ఓకే, ఇక్కడ చూడండి బుక్ టైటిల్ అడుగుతుంది. సో మన దగ్గర ఉన్న డేటా ఏదైతే ఉందో అందులో ఒక టైటిల్ని ఎంటర్ చేస్తున్నాను, HTML. రైట్, ఏం అవ్వలేదు, అయిందా లేదా కూడా తెలియదండి, అసలు ఏం అవ్వలేదు. అంటే ఈ ఫంక్షన్ వర్క్ అవుతుందా లేదా అని పర్ఫెక్ట్గా మనం సరిగ్గా చెక్ చేయలేకపోతున్నాం. ఓకే, సో టైటిల్ అయితే తీసుకుంది, బట్ మనకి టైటిల్ అయిన తర్వాత ఇక్కడ ఏదైనా ప్రింట్ చేయాలి కదా, ఏ ప్రింట్ లేదు ఇక్కడ. సో అందువల్ల మనకి ఏం లేదండి. సో ఇక్కడ ఏం చేద్దామంటే అండి, ఇక్కడ ఒక ప్రింట్ రాద్దామండి. సో స్టేటస్ అప్డేట్ అయిన తర్వాత ఓకే, ఇక్కడ ఒక ప్రింట్ తీసుకుందాము, స్టేటస్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇలా ఒక మెసేజ్ తీసుకో. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను ఒకసారి, HTML. ఎస్, అదే అప్డేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. సో ఒక మెసేజ్ రాసుకున్నామంటే మనకి అవుతుందా లేదో కూడా తెలిసింది. రైట్, సో ఇప్పుడు నేను హింట్ ఇచ్చిన ప్రకారంగా ఇక్కడ 3 ఆప్షన్స్ క్రియేట్ చేస్తానండి. ఈ 3 ఆప్షన్స్ని వైల్ లూప్లో క్రియేట్ చేసుకోవాలండి. ఓకే, సో నేను క్రియేట్ చేసి చూపిస్తాను చూడండి. వైల్ ట్రూ అనేది తీసుకుని ఇక్కడ ప్రింట్ 1 ప్రింట్ ఆల్ బుక్స్. ఓకే, సో అలాగే సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి అప్డేట్ స్టేటస్. రైట్, థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి ఎగ్జిట్. సో ఈ 3 ఆప్షన్స్ వైల్ లూప్లో ఎందుకు పెట్టుకున్నానంటే, సో ఈ 3 ఆప్షన్స్ అంటిల్ ఈ 3 ఆప్షన్స్ మనకి నెంబర్స్ని ఎంటర్ చేస్తేనే ఇవి పనిచేసేలాగనమాట. లేకపోతే ఈ లూపు ఎప్పుడు తిరుగుతూనే ఉండాలి. సో మనం ఏమి ఎంటర్ చేసినా లూప్ వస్తూనే ఉండాలి. సో అందుకోసమని వైల్ లూప్లో క్రియేట్ చేశానండి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ నెంబర్స్ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఎంటర్ చేయాలి ఫస్ట్. సో యూజర్ ఎంటర్ చేసింది నెంబర్స్ కాకుండా ఒక క్యారెక్టర్స్ ఎంటర్ చేస్తున్నాడు అనుకోండి, సో మళ్ళీ అప్లికేషన్ క్రాష్ అయిపోద్ది. మీకు కింద చెప్పినట్టుగా ఎప్పుడు ఫస్ట్ యూజర్ చేసే తప్పుని దగ్గర పెట్టుకుని తర్వాత రైట్ని మనం క్రియేట్ చేయాలి. ఓకే, సో తప్పు ఏంటి అని అంటే నెంబర్స్ కాకుండా యూజరు క్యారెక్టర్స్ని ఎంటర్ చేస్తే అప్పుడు అప్లికేషన్ క్రాష్ అయిపోద్ది కదా. సో దానికోసం ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తున్నానండి, ట్రై చాయిస్ అని చెప్పి ట్రై ఎక్సెప్ట్ రాస్తానండి. ఓకే, సో ఎక్సెప్ట్ వాల్యూ ఎర్రర్. ఓకే, సో చాయిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒక ఇన్పుట్ బాక్స్ కావాలి మనకి. అంటే ముందు ట్రై చేయమంటున్నాము ఒక ఇన్పుట్ బాక్స్లో, అందులో నెంబర్ వస్తే ఓకే, నెంబర్ కాకుండా క్యారెక్టర్ వస్తే మనకి వాల్యూ ఎర్రర్లోకి వెళ్ళిపోయేలాగా మనం రాస్తామండి. ఓకే, సో చాయిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్. సో ఇన్పుట్ బాక్స్ ఇంట్లో ఉండాలి. సో ఇన్పుట్ ఎంటర్ ది ఆప్షన్ నెంబర్ అని చెప్పేసి ఒక నెంబర్ ఎంటర్ చేస్తానికి అవకాశం ఇచ్చామంట. ఓకే, సో ఇక్కడ ఒక
ఒకవేళ కానీ ఆ నెంబర్ ఎంటర్ చేయకుండా క్యారెక్టర్ ఎంటర్ చేస్తే సో అలాంటి సందర్భంలో ఇక్కడ ఒక ఎర్రర్ మెసేజ్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేయమని చెప్పి అడగాలి. ఓకే, ప్రింట్ ఇన్వాలిడ్ ఆప్షన్. ఓకే, ఇన్వాలిడ్ ఆప్షన్ అని చెప్పేసి కంటిన్యూ చేయమని చెప్పేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనమాట. అంటే సేమ్ ఆప్షన్స్ మళ్ళీ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడికి పాయింట్ ఎలా వచ్చింది అని అంటే నెగిటివ్గా, అంటే క్యారెక్టర్స్ కింద ఎంటర్ చేస్తే తీసుకోవద్దు, ఓన్లీ నెంబర్స్ ఎంటర్ చేస్తే తీసుకో అని చెప్పేసి చెప్పేసాం. అయిపోయింది అక్కడికి వైల్ లూప్లో. ఓకే, బట్ వైల్ లూప్ ఇంకా ఎండ్ అవ్వలేదండి మనకి, రైట్. సో ఇప్పుడు ఒకవేళ కరెక్ట్ డిజిట్ని ఎంటర్ చేశారు, సో 1 కానీ 2 కానీ 3 కానీ ఎంటర్ చేశారు. ఒకవేళ 1 2 3 కాకుండా ఇంకొకటి ఎంటర్ చేశారు, 4 ఎంటర్ చేశారు. సో ఇక్కడ ఆప్షన్స్ లేదు, దాన్ని కూడా ఆలోచించాలి నెగిటివ్గా. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఇఫ్ కండిషన్లో చాయిస్ CHOIC. ఓకే, చాయిస్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 1 అయితే ఓకే, ఇక్కడ ఏం జరగాలి మనకి? 1 అంటే ప్రింట్ ఆల్ బుక్స్ అన్నాం కాబట్టి ఈ ఫంక్షన్ కాల్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఫంక్షన్ షో ఆల్ బుక్స్, ఈ ఫంక్షన్ని మనం ఇక్కడ కాల్ చేసామనుకో ఆటోమేటిక్గా మనకు ఆ బుక్స్ అన్నీ ప్రింట్ అయిపోతాయి, రైట్. సో అలాగే ఇక్కడ ఒక ఎల్స్ కండి, నేను ఇందాక చెప్పాను కదండి, 1 కాకుండా ఇంకేమన్నా చేసినా కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, సో ఎల్ఇఫ్లో చాయిస్ =2 అయితే మనం ఇక్కడ ఆల్రెడీ ఫంక్షన్ రాసాం బుక్ స్టేటస్ అప్డేట్ చేయమని. ఓకే, ఇదే ఫంక్షన్ని ఇక్కడ కాల్ చేసామంటే అయిపోతుంది, డన్. ఓకే, సో ఇప్పుడు థర్డ్ వన్ ఎల్ఇఫ్లో ఆప్షన్ 3 అయితే ఎగ్జిట్ చేయాలి మనం. ఓకే, సో ఆప్షన్ 3 అయితే ఎగ్జిట్ చేయాలంటే ఎల్ఇఫ్ చాయిస్ =3 అయితే ఓకే. సో ఇక్కడ మనం ప్రింట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ అని చెప్పచ్చు, ఏమైనా మన ఇష్టం, మనకు నచ్చింది ఏదైనా చెప్పుకోవచ్చు. బట్ నేను ఇక్కడ జస్ట్ బాయ్ అని చెప్తున్నాను, బాయ్. ఓకే, దాని తర్వాత బ్రేక్ చేసేయాలి, అంటే మనకి ఇక్కడ లూప్ అయిపోయినట్టే. సో అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో బ్రేక్ అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా ఈ 3 నెంబర్లు కాకుండా, అంటే 1 2 3 నెంబర్లు కాకుండా సో వేరే నెంబర్స్ని ఎంటర్ చేస్తే అప్పుడు కూడా మనం ఆప్షన్ ఇవ్వాలండి, ఇన్వాలిడ్ ఇన్పుట్ అని చెప్పేసి, లేకపోతే ఏదైనా మన ఇష్టం మెసేజ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ప్రింట్ ఇన్వాలిడ్ చాయిస్. ఓకే, సో ఇలా ఏదైనా మనకు నచ్చిన మెసేజ్ ఇచ్చుకోవచ్చు. మన ఈ చాయిస్ ఏదైతే ఉందో 1 కానీ 2 కానీ 3 కానీ ఈ మూడిట్లో మాత్రమే ఇవ్వాలని చెప్పాం. అవి కాకుండా వేరే ఇస్తే ఇన్వాలిడ్ చాయిస్. ఓకే, సో ఇప్పుడు నేను ఫంక్షన్ అంతా కూడా కంప్లీట్ చేస్తానండి, కోడ్ అంతా కూడా. సో కొంచెం లెందీగా ఉంది, బట్ మీరు అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఓకే, సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం వర్క్ అవుతుందా లేదో. సో ఓకే, బుక్ టైటిల్ ఓకే మొత్తం వస్తుంది ఇక్కడ. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇది తీసేయాలండి. సో వైల్ లూప్లోకి వెళ్ళిపోద్ది, రైట్. సో ముందు వైల్ లూప్లోకి వెళ్ళిపోద్ది, అది కూడా వైల్ లూప్లోకి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నెంబర్ అడుగుతుంది మనకి, ఏ నెంబరు. సో ముందు మనం 4 ఎంటర్ చేసి చూద్దాం. చూస్తారా, ఇన్వాలిడ్ చాయిస్. మనం లాస్ట్లో ఇన్వాలిడ్ చాయిస్ అని చెప్పి మెసేజ్ ఇచ్చాం కదా. సో నేను 1 2 3 కాకుండా 4 ఇచ్చాను కాబట్టి అది ఇన్వాలిడ్ చాయిస్ అంది. ఓకే, సో ఇప్పుడు క్యారెక్టర్ ఇద్దాం. ఓకే, అదిగోండి ఇన్వాలిడ్ ఆప్షన్. సో మనం ట్రై యాక్సెప్ట్లో ఇన్వాలిడ్ ఆప్షన్ అని పెట్టాం. సో కాబట్టి అక్కడ మెసేజ్ ఇచ్చింది. సో మళ్ళీ కంటిన్యూ అయింది. సో నేను ఇప్పుడు కరెక్ట్ నెంబర్ ఇస్తున్నాను 1. అదిగోండి బుక్ టైటిల్, బుక్ ఆథర్. సో బుక్స్ టైటిల్, బుక్ ఆథర్ అలా ప్రతిదానికి చూపిస్తుంది. ఎన్ని బుక్స్ చూపిస్తుంది? CSS, HTML, జావా, పైథాన్ 4 బుక్స్ చూపిస్తుందండి. ఓకే, సో ఇప్పుడు సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. సో సెకండ్ ఆప్షన్లో బుక్ యొక్క టైటిల్ని ఎంటర్ చేయమని చెప్పి అడుగుతుంది. సో బుక్ యొక్క టైటిల్ ఫర్ ఎగ్జాంపుల్ అందులో HTML ఉంది. సో నేను అన్ని స్మాల్ లెటర్స్లోనే టైప్ చేశాను, ఎంటర్ చేశాను. చూడండి, స్టేటస్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అంతే. సో ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఆప్షన్ అడుగుతుంది. ఆ ఆప్షన్లో నేను 1 ఇస్తాను. సో 1 ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ పైన 4 బుక్స్ కనబడ్డాయి, ఇప్పుడు 3 కనిపించాలి. చూడండి, HTML లేదు ఇక్కడ, పైథాన్, జావా, CSS. ఓకే, ఇక్కడ HTML లేదు చూసారా. సో 3 బుక్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. సో ఎందుకంటే ఆ బుక్ ఏదైతే ఉందో ఇష్యూడ్ కింద అప్డేట్ అయింది కాబట్టి. ఓకే, సో ఇంకా ఫైనల్ ఆప్షన్ 3 2 ఎంటర్ చేసాం, 3 బాయ్. చూసారా, మెసేజ్ బాయ్ కూడా వచ్చేసింది ఇక్కడ. సో అప్లికేషన్ కూడా ఎగ్జిట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు మీరు నేను చేసినట్టు కాకుండా ఇంకొకలాగా చేసుంటే
దయచేసి కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.